ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా ఏ జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి గాయమైనట్లు తెలుస్తుంది. దీంతో శ్రీలంకతో జరగనున్న వన్డే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడేది అనుమానంగానే ఉంది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్కు వచ్చిన వైభవ్ సూర్యవంశీ గాయపడినట్లు తెలుస్తుంది. దీంతో వైభవ్ ప్రాక్టీస్ మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే నివేదికలో వైభవ్ సూర్యవంశీ గాయం తీవ్రత ఎంతనేది స్పష్టంగా తెలియరాలేదు. ఇక శ్రీలంక ఏతో జరగనున్న మ్యాచ్ కు వైభవ్ దూరం అయితే అతడి స్థానంలో నిశాంత్ సింధును జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎలాగూ టాప్ ఆర్డర్లో ప్రభ్సిమ్రన్, ప్రియాన్చార్య, రుతురాజ్ ఉండడంతో వీరిలో ఇద్దరు ఓపెనర్లుగా వస్తే ఒకరు వన్ డౌన్ లో రావడం ఖాయం. కెప్టెన్ తిలక్ వర్మ 4వ స్థానంలో ఆడుతాడు. ఇక వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్ లో విఫలమైనప్పటికీ రెండో మ్యాచ్ లో మాత్రం 22 బంతుల్లో 44 పరుగులతో తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. అయితే వైభవ్ సూర్యవంశీ గాయం అప్డేట్ పై ఎలాంటి సమాచారం లేనప్పటికీ రాబోయే ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్ ఆడే టీమిండియా జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్ కు గాయం తీవ్రత ఎక్కువగా లేకపోతే రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియాకు ఆడే సువర్ణ అవకాశం లభిస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్లో సంచలన బ్యాటింగ్ తో ఆదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ అనూహ్యంగా టీమిండియాలోకి ఎంపిక చేసింది. ఒకవేళ ఐర్లాండ్ తో పర్యటనకు ముందే సూర్యవంశీ ఫిట్నెస్ నిరూపించుకుంటే సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశం తరపున అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచే అవకాశం ఉంది.